సో, మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో, వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్సే టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి. చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తారు. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, లేట్ ఎందుకు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మూవీ అప్డేట్ ఇస్ థండర్ బోల్ట్స్ మూవీ. సో, ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, థండర్ బోల్ట్స్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అయితే మూవీ వచ్చేసి మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. ఈ మూవీ అప్డేట్స్ విజయ్ దేవరకొండ గారు హీరోగా యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీస్. ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఆగస్టు 28 నుంచి అయితే ఓటీటీలోకి అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీ వచ్చేసి మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, విజయ్ దేవరకొండ గారు హీరోగా యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సయ్యారా మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు ఏ డేట్‌ని అనౌన్స్ అయితే చేశారంటే మనకు సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే సయ్యారా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ సయ్యారా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే సయ్యారా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి సెప్టెంబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మా అవతార్ నరసింహ మూవీ. సో, ఈ మూవీ మనకి టీడీజీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే 270 కోట్లు కలెక్ట్ చేసి మనకైతే ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జియో హాట్‌స్టార్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళైతే ఇంకా అయితే ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ సో, పలానా మంత్‌లో పలానా వీక్‌లో రిలీజ్ అవుతుంది. వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ ఏ మంత్‌లో రిలీజ్ అవుతుందంటే మనకు సెప్టెంబర్ మంత్ లాస్ట్ వీక్‌న అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఒకవేళ లాస్ట్ వీక్‌న రిలీజ్ కాకపోతే మనకు అక్టోబర్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ 2 వీక్స్‌లో అయితే ఏదో ఒక వీక్‌లో అయినా పక్కాగా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన కూలీ మూవీ. సో, ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకి ఏ ప్లాట్‌ఫామ్ వాళ్ళు తీసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో, అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే సెప్టెంబర్ 11 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కూలీ మూవీ అయితే ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే అనౌన్స్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 11 నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో, మన లాస్ట్ మూవీ అప్డేట్స్ ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్స్ గారు హీరోస్‌గా యాక్ట్ చేసిన వార్ 2 మూవీస్. ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అయితే అనౌన్స్ అయితే చేయలేదు కానీ సో, వాళ్ళైతే పలానా వీక్‌లో రిలీజ్ అవుతుంది అండ్ పలానా మంత్‌లో రిలీజ్ అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఈ మూవీ ఓటీటీ రేట్స్‌ని అయితే ఏ ప్లాట్‌ఫామ్ వాళ్ళు తీసుకున్నారంటే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో, వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని వచ్చేసి సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేశారు. సో, ఒకవేళ సెప్టెంబర్ లాస్ట్ వీక్‌న రిలీజ్ కాకపోతే మనకైతే అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, అంత లోపల నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ ఎంత లేట్ అవుతుందంటే మనకు ఈ మూవీ వచ్చేసి ఒక బాలీవుడ్ మూవీ. బాలీవుడ్ మూవీస్ అన్నీ కూడా మనకు 2 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతాయి. సో, అందుకే ఈ మూవీ అంతలా లేట్ అయితే అవుతుంది. సో, అంత లోపల మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ చేసినప్పుడు నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. సో, ఆ వీడియో కోసం వెయిట్ చేసేయండి.